మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ప్రైజ్ ది లార్డ్. నా పేరు పవిత్ర. చిన్న సాక్ష్యం పంచుకోవాలని ఆశపడుతున్నా. ఈ అవకాశం ఈ ప్రేరేపణ ఇచ్చిన నా పరమ తండ్రికి ధన్యవాదములు. నా పరమ తండ్రికి ఘనత మహిమ ప్రభావం చెల్లునుగాక. ఈ సాక్ష్యం వింటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. పోయిన సంవత్సరము చాలా కృంగుదల్లో బాధలు దుఃఖంలో ఉన్నప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక స్వరము హైదరాబాదుకి వెళ్ళు వెళ్ళు అని చెప్తుంది. అక్కడికి వెళ్ళు, నీ కోసం సిద్ధపరిచి ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళాల్సిందే, కంపల్సరీ వెళ్ళాల్సిందే, నీకు అక్కడ ఉంది, నువ్వు వెళ్ళు అని గట్టిగా అంటుంది. అయితే ఏందబ్బా ఇంతగానం అంటుంది, మనసు ఎందుకు ఇంతగానం గట్టిగా చెప్తుంది, అక్కడికి వెళ్ళు అని ఎందుకు అంటుంది అని ఇక నేను అక్కడికి వెళ్ళిన, హైదరాబాద్కి వెళ్ళిన. ఎడ్యుకేషన్ అనుకున్నా కానీ కాదు, అనుకూలంగా ఏవీ లేవు పరిస్థితులు. ఇదైతే ఎడ్యుకేషన్ అయితే కాదు. దేవుడిని అడుగుతున్న, దేవుడు ఎందుకు వచ్చిన తండ్రి హైదరాబాద్కి అర్థమవుతలేదు అని ఇట్లా ఆలోచిస్తున్న టైంలో గుడ్ ఫ్రైడే వచ్చింది. ఇంకా చర్చికి వెళ్ళాలి. ఇక నేను హైదరాబాద్కి వచ్చాను కదా, టీఎల్టీ చూడాలి. కోవిడ్ టైంలో గుడ్ ఫ్రైడే నాడు ఫస్ట్ టైం ఐషారన్న మెసేజ్ వినాలా, టీఎల్టీ పరిచయం. సో ఇప్పుడు నేను హైదరాబాద్లోనే ఉన్నా కదా, సో టీఎల్టీ చూడాలని వెళ్ళిన. మైదాన్ ఎక్స్పో సెంటర్ని విజిట్ చేసిన. ఫస్ట్ టైం టీఎల్టీని చూసిన, ప్రెజెన్స్ని. అయితే అప్పుడు ఆశరణ ద్వారా దేవుడు మాట్లాడాను, నువ్వు ఇక్కడికి వచ్చింది నార్మల్గా కాదు, గాడ్ కాల్ చేసిండు అని అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఏసయ్య నన్ను పిలిచిండా, ఇది గాడ్ కాలింగ్ అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. తర్వాత బాప్టిజంల డేట్లు రిలీజ్ అయినాయి. 5th యానివర్సరీ 5th జూలై, సో సిల్వ దినము శుక్రవారం. సో ఇలా దేవుడు తన ప్రణాళికల్లో నేను ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఆ తర్వాత బాప్టిజం తీసుకున్న తర్వాత ఒక గొప్ప అనుభవం అది నా జీవితంలో, అద్భుతమైన అనుభవం అది. అసలు బాప్టిజం తీసుకున్న తర్వాత నా శరీరం ఎండిపోయినట్లు, నిర్జీవంగా అనిపించింది. ఆత్మ అనేది తృష్ణ కలిగినట్టు, దప్పిగొన్నట్టు అనిపించింది, జీవం లేనట్లు అనిపించింది. శనివారం కూడా అలానే అనిపించింది. ఆదివారము బల్ల తీసుకున్న తర్వాత, యేసు ప్రభు నా తండ్రి యొక్క బల్ల తీసుకున్న తర్వాత, శరీరము రక్తం తీసుకున్న తర్వాత, నా తండ్రి శరీరం రక్తం తీసుకున్న తర్వాత నా లోపల జీవం వచ్చినట్లు అనిపించింది. అప్పుడు ఆత్మకి సంతృప్తి కలిగింది. ఆ ఆత్మ అనేది ఇది దేవుని యొక్క, యేసయ్య నా ప్రభువు యొక్క, నా తండ్రి యొక్క రక్తాన్ని తీసుకున్న తర్వాత అప్పుడు ఆత్మకి నెమ్మది, విశ్రాంతి, బలము, శక్తి వచ్చినట్లు అనిపించింది. సో అదొక గొప్ప అనుభవం నా జీవితంలో. మరణ భూస్థాపిత పునరుత్థానము, తండ్రి యొక్క, యేసయ్య యొక్క మరణ భూస్థాపిత పునరుత్థానాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన నా జీవితంలో. ఆ తర్వాత ఇదొక అనుభవము. పోయిన సంవత్సరము లైఫ్ టెంపుల్ మైదాన్ ఎక్స్పో సెంటర్ గురించి అనౌన్స్ చేస్తున్నప్పుడు, స్పెషల్ సండే October 13, అప్పుడు చర్చ అయిపోయిన తర్వాత బస్ స్టాప్లో బస్ కోసమని వెయిట్ చేస్తున్నా. సన్ స్ట్రోక్ వల్ల నాకు చాలా నీరసంగా, కింద పడుతున్నట్టు, చక్కరొచ్చి కింద పడుతున్నట్లు అనిపించింది. అయితే అప్పుడు దేవునికి ప్రార్థించిన, యెహోవా దేవా, యేసయ్య పరిశుద్ధాత్మ దేవ కాపాడు తండ్రి, చక్కరొచ్చి కింద పడేటట్లున్న తండ్రి కాపాడు తండ్రి అని ప్రార్థించిన 2 minutesకే చల్లగా అనిపించింది. ఏంది చల్లగా అనిపిస్తుందని పైకి చూసిన. అప్పుడు ఒక పెద్ద మేఘము సూర్యుని తినేసినట్టు, చుట్టేసినట్టు మెల్లమెల్లగా కమ్మేస్తుంది ఆ మేఘం అనేది సూర్యుడిని. అప్పుడు దేవుడు నాతో మాట్లాడిండు, నీ దగ్గరికి సూర్యుడు కూడా రానియను, ఎండ దెబ్బ కూడా కొట్టని నిన్ను. ఈ సూర్యుడు నేను బాధ పెడుతున్నాడు కదా, చూడు నేను ఈ సూర్యుని కూడా మింగేస్తాను నీ కోసం బిడ్డ అని నాకు చాలా దేవుడు మాట్లాడిండు. చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఆ మేఘం నిజంగా సూర్యుడిని చుట్టేస్తుంది. దేవుని దూత ఆ మేఘం రూపంలో కనిపించింది. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వీడియో చివరిలో పెడుతున్నాను, ఆ మేఘం ఉంది వీడియో చూడండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్ ఐశ్వర్ గారికి ప్రైజ్ లార్డ్ అండి. నేను లైఫ్ టెంపుల్కి 2023 ఆగస్ట్ లాస్ట్ వీక్ నుండి రావడం జరిగింది. ఇప్పటి వరకు దేవుడు ఎంతో నమ్మకంగా నన్ను ఆదరిస్తూ బలపరుస్తూ వచ్చినాడు. నాకు కాలింగ్ ఉండడం బట్టి నేను అసలు ఏ విధంగా నేను లైఫ్ టెంపుల్కి వచ్చాను అంటే, స్థానిక సంఘం ఉన్నా కానీ అంబర్పేట నుండి నేను హైటెక్ సిటీ రావడం గల కారణం లైఫ్ టెంపుల్కి
ఎందుకు అని అంటే 2021లో మా అమ్మ ఎక్స్పైర్ అయిన తర్వాత మేము ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యాం రాజమండ్రికి. అప్పుడు అక్కడ ఎక్స్పైర్ అయ్యారు. అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి రావడం జరిగింది. వచ్చాక ఆదరణ లేదు, ఎవ్వరు ఆదరించలేదు. అయితే దేవా నువ్వేమో కాలింగ్ ఉంది, పరిచర్య కొరకు ఎన్నుకున్నావు, నీ సేవ చేయడానికి ఎన్నుకున్నావు, నాకు మరి ఒక అవకాశం ఇచ్చావు, ఎలాగ నేను చేసేది అని అనుకుంటున్న సమయంలో అదే నాకు బీఎస్సీలో నేను బైబిల్ ట్రైనింగ్ చేయడం కోసం అవకాశం వచ్చిందనమాట. దానికి కూడా అంటే నాకు సోషల్ సర్వీస్ అంటే ఇష్టం ఉండడం బట్టి ఓకే ఇది ఇలాగా ప్రొసీడ్ అయిపోదాం అనుకొని వెళ్ళాను. అది 1 year కోర్సు. ఆ 1 year కోర్సులోనే నేను ఇంకా చాలా సమస్యలు, అవమానాలు, ఇంకా అది ఎట్లా అంటే ఇంకా దేవుడు యొక్క ఆదరణ బట్టి నేను అది ముగించగలిగినాను తప్పించి, లేకపోతే మధ్యలో వచ్చేయాలి. వచ్చినా ఇక్కడ అవమానాలే. అది అవమానం మీద అక్కడే పడి భరించుకుందాం, దేవుడే తోడై ఉంటాడు, ఆయన మాటకు లోబడితే ఆయనే మార్గం చూపిస్తాడు అని చెప్పేసి నేను అది కంటిన్యూ చేసి ముగించడం జరిగింది. మధ్యలో వచ్చేలేక కాదు, అవమానం, అది కూడా అవమానమే అవుతుందని. అది కంప్లీట్ అయ్యాక ప్లేస్మెంట్ ఇచ్చారు. ప్లేస్మెంట్ కోసం నేను పొదిలి వెళ్ళడం జరిగింది. అప్పటికి నేను ఆ మధ్యకాలంలోనే నేను బ్రదర్ ఐషర్ వీడియోస్ లైవ్ వింటూ వచ్చినాను అనమాట. సండే వర్షిప్ వింటున్నాను. ఇంకా అక్కడైతే పరిస్థితి ఇంకా ఘోరం అయిపోయింది. నేను హైదరాబాద్లో బీసీలోనన్నా నేను రాణించగలిగాను, కానీ అక్కడ ఇంకా ఇబ్బంది అవుతా వచ్చింది. దేవా ఎందుకు ఇది, ఇంకెంతకాలం నువ్వు ఉండమంటే ఉంటాను, ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు అని నేను ప్రార్థిస్తుండగా వీరు జీవజలం ఊటైనా నన్ను విడిచిపెట్టి ఉన్నారు, నువ్వు సమృద్ధి అయిన జీవంలోనికి నేను నడిపించబోచున్నాను అని దేవుడు నాతో నేను మాట్లాడడం బట్టి నేను అక్కడ వారికి నేను లెటర్ రాసి నేను ఇది కంటిన్యూ చేయలేకపోతున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి నేను లైఫ్ టెంపుల్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నుండి దేవుడు ఎంతో ఎంతగా ఆదరించాడంటే నన్ను తల్లిలాగా ఆదరించాడు. నిజంగా ఆయనే తండ్రి తల్లి అయి ఆదరిస్తూ వచ్చినాడు. ఇప్పటి వరకు నమ్మకంగా, ఇక ముందు ఎట్లుంటుందో ఫ్యూచర్ నాకు తెలియదు, భవిష్యత్ అంతా, కానీ ఆయన నమ్మదగిన దేవుడు, నా విషయంలో ఎంతో నమ్మదగిన దేవుడుగా ఉండి ఇంత మంచి చోటికి, జీవం ఉన్న చోటికి నా కుటుంబం కూడా రావాలనుకొని నేను మా చెల్లెని కూడా ఇట్లా చెప్పి తీసుకోవడం రావడం జరిగింది. లైఫ్ టెంపుల్ మెంబర్గా ఇప్పుడు నేను ఉండడం జరుగుతుంది. దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇది సమస్త ఘనత ఆయనకే, మనుషులకు కాదు. ఎందుకంటే ఆయన ఆదరించిన తీరు, బ్రదర్ ద్వారా పాటలను బట్టి ఎంత ఆదరణ, తల్లిలా ఆదరణ, అది నిజంగా అది ఆ ఫేస్ గుండా వెళ్ళిన వాళ్ళకే అర్థమవుతుంది. ఖచ్చితంగా దేవుడు మా ఏళ్ళ ఆయనకున్న కృప ఎంతదంటే, ఇంకా కొన్ని విషయాలు నాకు పాత స్థానిక సంఘంలో ఇక్కడ ఒక క్రమము అవన్నీ అలవాటు అయిపోయి ఏళ్ళ నుంచి ఏంటి ఇవి చెప్పులేంటి ఇవన్నీ ఏంటి అనుకునేదాన్ని. దానికి కూడా దేవుడు, నేను ప్రార్థించుకుంటా ఉన్నదాన్ని, నువ్వే మాట్లాడాలి, నీ దాసుని బట్టి నువ్వు మాట్లాడితే నాకు నెమ్మది దొరుకుతుంది ఈ విషయంలో, ఎందుకంటే ఒక క్రమంలో వచ్చాం కదా అన్న విషయంలో నేను ప్రార్థిస్తుండగా లాస్ట్ వీకే దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. అబ్బా ఆ యొక్క ధర్మశాస్త్రానికి, దేవుని కృపనికి తప్పిపోయిన కుమారుని విషయంలో దేవుడు ఏ విధంగా ఆదరిస్తూ వచ్చినాడు, నిజంగా నన్ను ఎట్లా చేరదీశాడు దేవుడు అనేది మాట్లాడుతూ వచ్చినాడు అనమాట. నిజమే కదా. అప్పుడు నేను ఎంతగా ఎమోషనల్ అయిపోయినానంటే లాస్ట్ వీక్ అంతా నేను ఎంటైర్ వర్షిప్ నేను ఏడుస్తూనే ఉన్నా. దేవుడు అంతగా ఆయన సన్నిధి నన్ను విడిచిపోలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్ ఆషర్ ఆండ్రూ గారికి థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి స్తోత్రం. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి అషర్ గారికి, వారి బృందానికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నా జీవితంలో నేను కూడా మరి అనేక పరీక్షలు గుండా వెళ్ళడం జరిగింది. టెస్ట్ లీడ్స్ టు టెస్టిమోనీ ద్వారా మరి ఒక స్పిరిచువల్ వారియర్గా మనల్ని తీర్చిదిద్దుతుంది. వాగ్దానాల యొక్క నెరవేర్పు మన బ్రతుకులు ఎలా ఉంటుందో, మరి ఏ విధంగా మనల్ని ఒక డెస్టినీకి రీచ్ చేస్తుందో, ఈ విషయాలన్నీ కూడా మరి 22nd జూన్న అషర్ గారు చెప్తూ వచ్చారు. మరి నిజంగా ఆ మెసేజ్ చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. మరి నాకు వచ్చే పరిశోధనలు అనేకం ఉన్నాయి, కానీ ఆ పరీక్షల గుండా నేను వెళుతున్నప్పుడు మరి దేవుడు దాన్ని ఏ విధంగా టెస్టిమోనీగా మార్చి నా జీవితంలో తన వాగ్దానాలను ఏ విధంగా నెరవేర్చాలన్న విషయాన్ని మీకు ఒక చిన్న విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. మరి 2023 సంవత్సరంలో నవంబర్ 19న నాకు
చాలా కాంప్లికేటెడ్ సిట్యుయేషన్ ఏర్పడింది. మరి ఎమర్జెన్సీగా అంబిలికల్ హెర్నియా రావడం ద్వారా ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయవలసి వచ్చింది. మరి నా యొక్క జారిన పేగులో ఫుడ్ ఇరుక్కోవడం వలన అది వామిటింగ్స్కి లీడ్ చేసింది. మరి చాలా ఎమర్జెన్సీ సిట్యువేషన్. వెంటనే బిడ్డలు వచ్చేసి ఆపరేషన్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. డాక్టర్స్ చూసి ఇంకా ఇది ఆపరేషన్ ఎమర్జెన్సీగా తనకు చేయాలి అని చెప్పారట. మరి వెంటనే అదే నైట్ మిడ్నైట్ 19th నవంబర్ మిడ్నైట్ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళారు. మరి ఎమర్జెన్సీగా చేయవలసిన ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆపరేషన్కి వెళ్ళే ముందు నేను ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, ఒకవేళ నేను మరణిస్తే నా యొక్క అపరాధం ఇంకేమైనా నీకు ఆయాస్కరమైన మార్గం నా జీవితంలో ఉంటే మరొకసారి నన్ను పరిశుద్ధపరచు, పవిత్రపరచు. ఒకవేళ నేను మరణిస్తే ఎక్కడ కన్ను మూస్తే నీ సన్నిధిలో కన్ను తెరిచేదానిగా ఉండాలి. లేదంటే ఒకళ్ళు బ్రతికిస్తే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నేను నీ కొరకే బ్రతుకుతాను, నీ సాక్షిగా బ్రతుకుతాను, మరి నీ పరిచర్యలో పాలిభాగస్తురాలను అవుతాను అని చెప్పేసి నేను తీర్మానించుకున్నాను. మరి అద్భుత రీతిగా మరి ఆపరేషన్ సక్సెస్ అయ్యి మరి నన్ను బ్రతికించారు ప్రభు. నాకు మరొక పునర్జన్మనిచ్చారు. మరి ఈ సమయంలో నేను ఆశ్చర్య ఆండ్రూ గారికి చాలా వందనస్తురాలు ఆయన ఉంటున్నాను. నేను బెడ్ మీద ఉండి కూడా ఆయన గారి మెసేజెస్ వింటూ ఉండడం జరిగింది. మరి తను చెప్పిన మెసేజ్ 5/1/25న 19th 1/25న మరి చాలా శ్రేష్టమైన మెసేజ్ చెప్పారు. డబల్ ఫోల్డింగ్ బ్లెస్సింగ్స్. మరి ఎలీషా గారి జీవితంలో జర్నీ ఆఫ్ డబల్ ఫోల్డింగ్ బ్లెస్సింగ్స్ అని, మరి తను ఏ విధంగా గిల్గాల్కు వచ్చారో, గిల్గాలు, బేతేలు, ఎరికో, యోర్దాను ఈ 4 ప్రాంతాల గురించి చెప్పారు. మరి గిల్గాల్ అనేది మరి గాయం కలిగించే ప్రాంతం అని చెప్పారు. మరి యోసేపుకి అయితే దోతాన్ అనేది తన యొక్క కళ్ళను చిదిమేసే ప్రాంతం అని చెప్పినప్పుడు మరి నా బ్రతుకులో కూడా నాకు మరి 2023 అనేది నాకు గాయము చేసిన సంవత్సరముగా, మరి నా యొక్క కళలను చిదిమేసిన సంవత్సరంగా ఉన్నప్పటికీ మరి ప్రభు మరి ఆయన వాగ్దానాలు, ప్రాఫెసీ ఆఫ్ మరి గాడ్స్ వర్డ్, మరి ఆ యొక్క దేవుని వాగ్దానం అనేది నా జీవితంలో ఎలా నెరవేరుతూ వచ్చిందో నేను చెప్పగలుగుతున్నాను. ప్రైజ్ లార్డ్. నేను లైఫ్ టెంపుల్కి లాస్ట్ 1 year నుంచి వస్తున్నాను. లైఫ్ టెంపుల్కి రాకముందు దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క మంచితనం, ప్రేమ సిచ్యువేషనల్ బేస్డ్గా ఉండేది. అయితే లైఫ్ టెంపుల్కి వచ్చిన తర్వాత ఏది దేవుడు అనుమతించినా కూడా ఆరాధించడం నేను నేర్చుకుంటూ వచ్చినాను. తర్వాత దేవుని యొక్క గుణలక్షణాలు, ప్రేమ, దేవుని యొక్క మంచితనాన్ని, లోతు, ఎత్తు, వెడల్పు ఎంతో నేను లైఫ్ టెంపుల్లో నేర్చుకుంటూ వచ్చినాను. తర్వాత దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క గుణలక్షణాన్ని, ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లుగా నా కన్నులు తెరువు అని భక్తుడు రాసినట్టుగా అనేకమైన ఆశ్చర్య సంగతులను, లోతైన సత్యాల్ని, లోతైన ప్రత్యక్షతల్ని నేను లైఫ్ టెంపుల్లో తెలుసుకుంటూ వచ్చినాను. దేవుని యొక్క ఇమేజ్ నాలో రావడానికి లైఫ్ టెంపుల్ ద్వారా నేను ఆత్మీయంగా ఎదగడానికి లైఫ్ టెంపుల్ నాకు ఎంతో సహాయపడుతూ వచ్చింది. దేవుని యొక్క వాక్యాన్ని ఇంత లోతుగా, దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క గుణలక్షణాన్ని, దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవడానికి మాకు వాక్యం ఇంత స్పష్టంగా బోధించిన డాక్టర్ ఆశ్చర్య ఆండ్రూ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఆయన వాక్యం చెప్తున్నప్పుడు అది డైరెక్ట్గా మా హృదయం అనే పలకపైన రాయబడుతూ వచ్చింది. నిజంగా ఎప్పుడు ఏ సండే ఏది చెప్పినప్పటికీ కూడా అది డైరెక్ట్గా నాతోనే మాట్లాడినట్టు, నా హృదయంలో ఎంతో త్రాణ పుట్టించేదిగా, దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్టు ఎవ్రీ సండే ఎంతో ఆశతో, తృష్ణతో, ఎంత లోతుతో, ఎంత థర్స్ట్తో మేము వస్తామో అంత థర్స్ట్ అంతా మాకు తృప్తిగా మేము రిటర్న్ వెళ్ళడానికి లైఫ్ టెంపుల్ మాకు ఎంతో సహాయపడుతూ వస్తుంది. ఆ వారం ఉన్న ప్రతి ఒక్క ఆ వారంలో ఉంటున్న బాధ్యతల్లో, ఆ వారంలో జరగబోయే సంగతులన్నింటినీ కూడా దేవుడు అక్కడే పుల్పిట్లో నుంచి మాట్లాడతాడు. ఇంకా కొన్నిసార్లు అయితే ఇంకా నా హృదయంలో ప్రశ్న లోపల నుంచి రావడం ఆలస్యం, పుల్పిట్ పై నుంచి ఆన్సర్ వచ్చేది. అంత స్పష్టంగా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ వచ్చినాడు. ఇక్కడ మాట్లాడేది దేవుడే. తర్వాత ప్రతి సండే దేవుని యొక్క సింహాసనం నుంచి వస్తున్న ప్రతి ఒక్క మాట మా జీవితాల్లో నెరవేరుస్తూ వచ్చినాడు. అందుని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు. తర్వాత దేవుడు ఒకసారి నాకు చాలా
తీవ్రమైన హెడేక్ వచ్చింది. ఒక పక్క అంతా చాలా భయంకరమైన హెడేక్ వచ్చింది. ఇంకా నేను ఏమి చేయలేను అనే పరిస్థితిలో నేనున్నాను. హెల్ప్‌లెస్ స్టేట్‌లో ఉన్నప్పుడు ఫైనల్ ప్రేయర్ అప్పుడు ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా కూడా ఎత్తిపట్టండి, దేవుడు అది చేస్తాడన్నప్పుడు నేను ఆ తలనొప్పి గురించి పట్టుకున్నాను. ప్రభు నాకు ఈ స్వస్థత ఇవ్వండి అని చెప్పి ఇన్స్టాంట్గా అక్కడ ఆ ప్రేయర్ అయిపోయి ఆమెనని చెప్పే లోపల నాకు ఆ హెడేక్ తీసేశాడు దేవుడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు తిరిగి మళ్ళీ హెడేక్, అంత భయంకరమైన హెడేక్ రాలేదు. అందుని బట్టి దేవునికి వందనాలు, స్వస్థపరిచిన యెహోవాకు వందనాలు, స్తోత్రాలు. తర్వాత మోటో ప్రామిసెస్, క్యాలెండర్ ప్రామిసెస్, ప్రతి 2 నెలలకు ఒక మోటో ప్రామిస్ దేవుడు మాకు ఇస్తూ వచ్చినాడు. విజన్, ప్రొవిజన్, హీలింగ్ అండ్ డెలివరెన్స్, అబండెన్స్ అండ్ సెక్యూరిటీ ఇప్పటి వరకు మేము ధ్యానిస్తూ వచ్చినాం ఈ సంవత్సరంలో. అయితే ప్రతి ఒక్క మోటో ప్రామిస్లో మేము సంపూర్ణంగా దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకొనుటకు వాక్యం మాకు ఎంతో సహాయపడుతూ వచ్చింది. లిటరల్లీ నేను ఏ స్టేట్లో ఉన్నానో ఆ స్టేట్కి వచ్చి వాక్యం చెప్తున్నట్టు ఉంటుంది. నా యొక్క షార్ట్ కమింగ్స్ నాకు అర్థమయ్యే రీతిగా దేవుడు బోధిస్తూ వచ్చినాడు. నా హృదయం ఎంత మోసకరమైందో నేను వాక్యం ద్వారా తెలుసుకుంటూ వచ్చినాను. తర్వాత లాస్ట్ మంత్ సెక్యూరిటీ అండ్ అబండెన్స్లో అన్న వాక్యం చెప్తున్నప్పుడు గాడ్ ఆఫ్ రెస్టరేషన్ గురించి చెప్తున్నాడు. నువ్వు నష్టపోయింది ఎన్ని సంవత్సరాలైనా సరే దేవుడు రీస్టోర్ చేయగలడు. అది 7 సంవత్సరాలైనా 13 సంవత్సరాలైనా 430 సంవత్సరాలైనా కూడా. ఇజ్రాయెల్ జీవితంలో 430 సంవత్సరాలు నష్టపోయినారు. ఆయన దేవుడు ఒక్క రాత్రికే దేవుడు రెస్టోర్ చేస్తూ వచ్చినాడు. నీ నష్టం ఎంతైనా సరే అది గాడ్ డజంట్ కేర్, గాడ్ కెన్ రెస్టోర్ ఇట్ అని చెప్పి అన్న వాక్యం బోధిస్తూ వచ్చినాడు. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్న, ప్రభా ఎన్ని సంవత్సరాలు 7 years ఆఫ్ నష్టం నేను నా వర్క్ ప్లేస్లో చూస్తూ వచ్చినాను. మార్కెట్ వాల్యూ నాకు రావట్లేదు. ప్రభా మీరే నాకు న్యాయం తీర్చండి అని చెప్పి నేను ప్రేయర్ చేసుకొని వచ్చాను. నేను నష్టపోయిన యావత్తు దేవుడు జస్ట్ 2 daysలో నాకు రికవర్ చేశాడు. సండే మెసేజ్ తర్వాత వెనస్డే నాకు ఇంకొక డోర్ ఓపెన్ అవుతూ వచ్చింది. గాడ్ హ్యాస్ ఓపెన్ హిస్ హెవెన్ ఫర్ మై రెస్టరేషన్. ఎగ్జాక్ట్గా దేవుడు ప్రతి సండే ఏది జరిగినా కూడా ఆ వారం జరగబోయేది దేవుడు ఒక ప్రాఫెసీ లాగా రిలీజ్ చేస్తూ వస్తాడు. అది మేము శ్రద్ధగా విని దాన్ని పాటించినప్పుడు తప్పకుండా దాని యొక్క ఫలితం మా జీవితంలో మేము అనుభవిస్తూ వచ్చినాము. ఇంత శ్రేష్టమైన వాక్యాన్ని దేవుని యొక్క సింహాసనం నుంచి డైరెక్ట్గా మాతో మాట్లాడుతూ దేవుడు మా జీవితంలో ఆయన ఇమేజ్లోకి రావడానికి లైఫ్ టెంపుల్ మాకు ఎంతో సహాయం చేస్తూ వచ్చింది. థ్యాంక్ యూ లైఫ్ టెంపుల్ అండ్ ఆషర్ అన్న. ప్రైజ్ లార్డ్. Praise the Lord, TLT Church. Greetings to Brother Asher Andrew and all of you in the name of our Lord Savior Jesus Christ. Myself, Prabha Jangam from Mumbai. నేను నా చెల్లి లాస్ట్ ఇయర్ 2024 లైఫ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్లో దేవుని కృప వలన బ్యాప్టిజంలో పాల్గొన్నాము. దేవుడు అద్భుత రీతిగా మమ్మల్ని హైదరాబాద్కి నడిపించారు. దో వి వర్ న్యూ టు దట్ ప్లేస్, వి బుక్డ్ ద రిజర్వేషన్స్ బట్ టిల్ లాస్ట్ మినిట్ వి వర్ నాట్ ష్యూర్. 2023లో మా యంగర్ బ్రదర్ కూడా బ్యాప్టిజం తీసుకోవడం జరిగింది త్రూ TLT. చిన్నప్పుడు స్ప్రింక్లింగ్ బ్యాప్టిజం, చిలకరింపు బ్యాప్టిజం తీసుకున్నాం యాజ్ వీ వర్ ఫ్రమ్ మెథడిస్ట్ బ్యాక్గ్రౌండ్. చిన్ననాటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి చర్చ్ యాక్టివిటీస్లో రెగ్యులర్గా ఉండేవాళ్ళము. రక్షణ పొందినాము, కానీ బ్యాప్టిజం విషయంలో అంతా కన్ఫ్యూషన్ ఉండేది. ఒకరోజు ర్యాండమ్గా యూట్యూబ్ స్క్రోల్ చేసినప్పుడు దైవజనుని సాక్ష్యం వినడం జరిగింది. బిఫోర్ దాట్ అసలు అతను ఎవరో కూడా మాకు తెలియదు. వారి సాక్ష్యం ద్వారా మేము ఎంతో బలపడ్డాం. ఎస్పెషల్లీ అంతా నా మేలుకే పాట మమ్మల్ని ధైర్యపరిచింది. తర్వాత వారి వాక్యములు వినడం స్టార్ట్ చేశాము. దేవుడు ఎన్నో క్రొత్త విషయాలు వాక్యం ద్వారా నేరుగా మాట్లాడడం జరిగింది. బ్యాప్టిజం గురించి ఫ్యామిలీ ప్రేయర్లో పెట్టాము. అనుకుని రీతిగా దేవుడు దైవజనుని ద్వారా అనౌన్స్ చేయడం జరిగింది. మాకు దైవజనులో ఒక నచ్చిన విషయం ఏంటంటే నశించుచున్న ఆత్మల పట్ల భారం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీవన్. ఎవ్రీ సండే మేము లైవ్లో ట్యూన్ అవుతాము. కోవిడ్ నుంచి ఇప్పటి వరకు దైవజనుని వాక్యం ద్వారా మేము ఆత్మీయ జీవితంలో ఎంతో బలపడ్డాము. వెన్ వీ విజిటెడ్ హైదరాబాద్, we never thought we would be meeting him in person, that too in his busy schedule without any prior appointment. He met us and prayed for us and a journey. And I thank all the TLT family, especially volunteers, for their immense love, support and hospitality. Samasta ghanata mahima devunike chellunugaaka. Amen.
అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ప్రగతి. ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుని సేవకులు ఆశర్ ఆండ్రూ గారికి థ్యాంక్ యూ. నేను మా అక్క ప్రజ్ఞ ఇద్దరము లైఫ్ టెంపుల్కి వస్తున్నాము. నేను ఏ రీతిగా లైఫ్ టెంపుల్కి రావడం జరిగింది అని అంటే, స్థానిక సంఘంలో ఎన్నో అవరోధాలు, అంతేకాకుండా అక్కడ వాక్యం లేకపోవడం, జీవం లేకపోవడము. నిజంగా యెరూషలేముని ప్రేమించే వారికి ఇటువంటి పెయిన్ ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళను ప్రభువా, మందిరం లేకుండా అయిపోయింది నాకు, నేనేం చేసినానని, నీ మందిరాన్ని ఇంతగా ప్రేమించాను కదా, నాకెందుకు ఇంత శిక్ష వేశావు అని చెప్పి నేను ఎంతో కృంగిపోయిన పరిస్థితి. అప్పుడు ఆల్రెడీ మా అక్క లైఫ్ టెంపుల్లో ఉండడము, తను లైవ్ పెట్టడము జరుగుతూ ఉండేది. నేను 2 months లైఫ్ టెంపుల్ లైవ్ వింటూ వచ్చానన్నమాట, చూస్తూ వచ్చాను. అందులో నేను కూడా వర్షిప్ చేస్తూ ఆ రీతిగా నేను లైవ్లోనే ఆ రీతిగా ఉన్నప్పుడు ఇది ఓకే, పర్వాలేదు, ఇంక ఇట్లనే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. కానీ ఒకరి భారం ఒకరి మీద వేసుకోవాలి కనుక తను ఎలాగైనా సెటిల్ అవ్వాలి, మా అక్క సెటిల్ అవ్వాలి, దేవుడు ఏదో తనకు ఒకటి చూపించాడు కదా, అక్కడికే వెళ్ళి ప్రేయర్ చేద్దాము, తన గురించి కొంచెం మార్గం సులువు అవుతుంది అని చెప్పి నేను అనుకొని నేను రావడం జరిగింది. ఆ తర్వాత మెంబర్షిప్ కార్డ్ కోసం దేవుని దాసులు చెప్పడము, అంటే ఇందులో అంటుకట్టబడండి, అంటుకట్టబడితేనే జీవం పొందుకుంటారు అని అన్నప్పుడు మా అక్క కూడా అంటూ ఉండేది, మెంబర్షిప్ కార్డు తీసుకో అన్నప్పుడు నేను చాలా దుఃఖపడ్డాను అనమాట. ఎందుకంటే దేవుని మందిరాన్ని అంతగా ప్రేమించిన నేను, నాకు ఒక సంఘం లేకుండా దేవుడు చేసి ఇప్పుడు ఇంకొకటి చూపించినప్పుడు వెంటనే అందులో వెళ్ళాలి అని అంటే కూడా మనసు ఒప్పుకోదు. కానీ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే తలంపించాడు, అక్కడ జీవం లేదు, ఇక్కడ జీవం ఉంది, జీవం ఉన్న చోట నువ్వు నాటబడడానికి నీకేంటి సందేహం ఏంటి అని అలాగా నాకు నెమ్మదిస్తూ, అలానే ఇదిగో నీకు గుర్తింపు తీసివేసింది నేనే, గుర్తింపుని ఇచ్చేది కూడా నేనే కదా అని చెప్పి ఆయన మాట, ఆయన దాసుని ద్వారా పలుకుతూ ఎంతో నన్ను ఆదరిస్తూ, నా గాయపడినటువంటి దాన్ని నన్ను ఆయన స్వస్థపరుస్తూ ఎంతగానో నన్ను ఉజ్జీవింపజేసి నిజంగా ఆ యొక్క లైఫ్ టెంపుల్లో నన్ను అంటుగట్టబడేలాగా చేశాడు దేవుడు. అంత మాత్రమే కాదు, నాకు తలాంతులు ఉన్నాయి. తలాంతులను బట్టి నేను నడుచుకునే టైంలో నేను అనుకున్నాను, దేవుడు నా పట్ల ఏదో గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. అయితే అదేంటి అనేది నాకు నిశ్చయత లేదు. లైఫ్ టెంపుల్కి వచ్చిన తర్వాత దేవుని దాసుల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు నాకు పిలుపు ఉందని నిశ్చయత అక్కడే తెలిసింది. అప్పుడు నేను తీర్మానం తీసుకోవడం జరిగింది. ఆ రీతిగా దేవుడు నన్ను బాగా ఉజ్జీవింపజేస్తూ వచ్చాడు. చాలా చేంజెస్ వచ్చాయి నాలో లైఫ్ టెంపుల్కి వచ్చిన తర్వాత. అన్నీ నాకున్న ప్రతి ప్రశ్నకి దేవుడే జవాబిస్తూ, నన్ను హీల్ చేస్తూ, ప్రొటెక్ట్ చేస్తూ, ఆ రీతిగా నన్ను, నా కుటుంబాన్ని జీవంలోకి నడిపించిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడు ఆయనే గనుక నిజంగా దేవునికే మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు ప్రసన్న. కొన్ని దేవుడు మా జీవితాల్లో చేసినవి పంచుకోవాలని ఆశపడుతున్నాను. క్రీస్తు యొక్క సంపూర్ణ ప్రత్యక్షత తెలియక, ఆయన గురించి, ఆయన శక్తి గురించి సరిగ్గా అర్థం అవ్వకుండా అనేక సార్లు ఆత్మలో ఎంతో గిల్టీ ఫీలింగ్స్తో సాతాను యొక్క మాటలు విని అవి నిజమే అని నమ్మి చాలా సూసైడల్ థాట్స్ తోటి నేను దేవునికి పనికిరాను అనే ఆత్మాన్యూన్యత భావంతో కృంగిపోయి ఎంతో భయపడేదాన్ని, దేవునికి దూరంగా జీవించేదాన్ని, ఊరికే ఏడ్చేదాన్ని. కానీ దేవుడు ఆశీర్వన్న వాక్యం ద్వారా దేవుని యొక్క సంపూర్ణ ప్రత్యక్షత చూపించారు. నా ఏజ్కి, నా ఆలోచనలకి సంబంధం ఉండేది కాదు. ఎప్పుడు నేనేమైనా తప్పు చేస్తున్నానేమో అని చాలా చాలా బాధపడేదాన్ని, గిల్టీగా ఉండేదాన్ని, నాకే ఎందుకు ఇలా అని చాలా ఏడ్చేదాన్ని.
కానీ ఆషర్ అన్నయ్య వాక్యం ద్వారా దేవుణ్ణి ఒక తండ్రిలాగా ఎలా చూడాలో, దేవుడు మనల్ని నిజంగా ఎంత ప్రేమిస్తున్నారో, ఆయన మన పట్ల ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నారో నాకు అర్థమైంది. నా క్రియల ద్వారా నేను రక్షించబడుతున్నాను అని భ్రమలో ఉన్న నాకు దేవుని కృప, ఆయన ప్రేమని లైఫ్ టెంపుల్ ద్వారా నాకు, నా కుటుంబానికి పరిచయం చేశారు. ఎస్, జీసస్ హ్యాస్ సెట్ మీ ఫ్రీ. ఆమేన్. మై సోల్ హ్యాస్ బీన్ హీల్డ్. కంప్లీట్గా డిఫరెంట్గా న్యూ రెవల్యూషన్స్తో దేవుని సన్నిధిలో గ్రో అవ్వడం స్టార్ట్ అయ్యాను. ప్రైజ్ గాడ్. ఇంకా దేవుని నిజమైన ప్రేమలో, ఆయన కృపలో, ఆయన సన్నిధిలో, ఆయన సంఘంలో చిరకాలము ఉండాలని నేను, నా ఇంటివారు అందరము ఎల్ బేతేల్ అనుభవంలో ముందుకి కొనసాగాలని ఎంతో ఆశపడుతున్నాం. ఇంకా అసలు మామూలుగా అయితే మా ఇంట్లో రెగ్యులర్గా ఎవరికో ఒకరికి శరీర బలహీనతతో ఉంటూనే ఉండేవాళ్ళు. కానీ ప్రభువు యొక్క గాయాల ద్వారా మనకి స్వస్థత అని, ఆ ప్రత్యక్షత ద్వారా ఆయన మన కొరకు ముగించిన కార్యము, ఆయన మన కొరకు కలువరి సిలువలో ముగించిన కార్యం ద్వారా మనకి స్వస్థత అని నమ్మినప్పటి నుండి దాదాపు పోయిన ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మరి మా ఫ్యామిలీలో ఎటువంటి అనారోగ్యము, ఎటువంటి కాంప్లికేటెడ్ హెల్త్ ఇష్యూస్ కానీ అవి ఏమీ లేకుండా దేవుడు మంచిగా ఆరోగ్యం ఇచ్చారు, కాపాడుతున్నారు. ఆమేన్. ఇంకా అలాగే మేము చాలా చల్లారిపోయిన భక్తి జీవితంలో ఉన్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా మమ్మల్ని ఉజ్జీవపరిచారు. మా చుట్టూ ఉన్న వారికి సువార్త చెప్పాలి అని, వారిని దేవుని వైపు నడిపించాలని, దేవుని సాక్షులుగా ఉండాలని ఉజ్జీవం రగిలించారు. ఇలాగ అనేకులకు దేవుని ప్రేమను పరిచయం చేయాలనే భారంతో కొనసాగే కృపని దేవుడిచ్చారు. గ్లోరీ టు గాడ్. లోకంలో పాపంలో చెదిరిపోయిన జీవితాన్ని జీవించాల్సిన మమ్మల్ని, కనీసం ఒక హోప్ కూడా లేకుండా బ్రతికే నన్ను, మా కుటుంబాన్ని, మా కజిన్స్ని, మా రిలేటివ్స్ని అందరినీ దేవుని వాక్యం పట్టుకుంది. మా జీవితాలని కంప్లీట్గా మార్చేసింది దేవుని వాక్యం. ఇంకా మా నాన్నగారు కూడా ఎంతో మూర్ఖంగా ప్రవర్తించేవారు. కానీ వాక్యానుసారంగా దేవునికి మొర్ర పెట్టడం ప్రారంభించాక చాలా మార్పు దేవుడు నాన్నలో కలిగించారు. ఆమేన్. ఇంకా నాన్నగారు సంపూర్ణ మారుమనసు రక్షణానుభవంలోకి రావాలని, దేవుడు నడిపించలాగున ప్రార్థించండి. ఇలాగే ఎన్నో అద్భుతాలు దేవుడు ఆషర్ అన్నయ్యని వాడుకొని ఆయన వాక్యం ద్వారా మా జీవితంలోకి వెలుగుని, జీవాన్ని, సంతోషాన్ని దేవుడు నింపారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అవన్నీ మన మంచికే దేవుడు మలుస్తారని, ఆయన నమ్మదగిన దేవుడు అని మాకు వాక్యం ద్వారా ఇంకా ప్రాక్టికల్గా కూడా ఎక్స్పీరియన్స్ చేసే కృపని దేవుడు ఇచ్చారు. ఎన్నో అపాయాలు, కీడుల నుండి మమ్మల్ని తప్పించారు. అన్నీ మా మేలుకే మలిచారు. ఎంతో సూటిగా, స్పష్టంగా దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా జీవితాలను మారుస్తున్నారు. ఆల్ గ్లోరీ టు గాడ్ నవ్ అండ్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ ఆషర్ అన్నయ్య. మా కొరకు భారంతో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు పెర్సిస్. నా సాక్ష్యం వచ్చేసి, నేను ఒకరోజు మందిరం నుంచి ఇంటికి వెళ్తున్నాను. అప్పుడు ఏం జరిగిందంటే, దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. మా డాడీ పడకలో ఉండే, సో ఆయనకి భోజనం ప్రిపేర్ చేసి తీసుకెళ్ళమని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అలానే ఇంటికి వచ్చి ఇంకా వెంటనే భోజనం సిద్ధపరిచి డాడీకి, నేను మా ఇల్లు వాకబుల్ అనమాట, అమ్మ వాళ్ళ ఇల్లు మా ఇల్లు. సో ఇంకా అక్కడికి తీసుకెళ్ళాను అనమాట. తీసుకెళ్ళేసి ఇంకా వాళ్ళకి ఇచ్చాను, మా మమ్మీకి ఇచ్చి డాడీకి పెట్టమ్మా అని చెప్పాను. అప్పుడు దాదాపుగా ఈవినింగ్ అంటే 4 అవుతుందండి టైం. మా మమ్మీ అన్నది, లేదు డాడీ తినేసాడు, ఇప్పుడు తిండి ఇంకా అని అంటే, సరే అని అట్లా కూర్చుంటే ఆమె ఏం చేసిందంటే ఆ బాక్సెస్ అన్ని ఇంకా
వేరే బాక్సెస్లో షిఫ్ట్ చేసి వాళ్ళ కూతురింటికి పంపిస్తుంది అనమాట. అంటే మా మదర్ స్టెప్ మదర్ అనమాట. సో ఇంకా నేను అన్నాను, ఎంతో మరి ప్రేమతో డాడీ కోసం నేను భోజనం సిద్ధపరిచి తీసుకొచ్చాను కదమ్మా, కొంచెమైనా పెట్టండి, ఈవినింగ్ అయినా తింటాడు కదా డిన్నర్లో అన్నట్టు నేను చెప్తే తను ఇంకా అసలు ఏమాత్రం ఉంచకుండా అలా తన కూతురికి నా కళ్ళ ముందే పంపించేసింది. అసలు చాలా బాధ అనిపించింది. నేను ఏం మాట్లాడలేకపోయాను అక్కడ. ఇంకా నేను వెంటనే ఇంటికి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇంకా నార్మల్గా ఎప్పుడైనా 3 o'clock లేసి ప్రేయర్ చేస్తాను. ఇంకా మొన్న ధ్యాన టైంలో నేను దేవుడి దగ్గర కూర్చోగానే నాకు ఫస్ట్ జ్ఞాపకం వచ్చింది అది. ఏంటి ప్రభా, కన్న తండ్రికి ఒక ముద్దు పెట్టుకోవాలన్నటువంటి అంత పాపిస్తుందన్న ప్రభా, మా డాడీకి కదా పెట్టేసింది, నేను అలా చేస్తే ఆమె అట్లా కూతురు పంపించేసుకుంది అని చెప్పేసి చాలా బాధపడ్డాను. అసలు చిన్నపిల్లలా ఏడ్చేసాను అనమాట. చాలా బాధ అనిపించింది. డాడీ బాగాలేరు కదా, ఒక ముద్ద అన్నం పెట్టనివ్వలేదు అనేసి అలా బాధపడేసి లైట్ తీసుకొని వదిలేసానండి. దేవుడు ఎంత గొప్పవాడంటే ఇంకా తర్వాత 3-4 months అయినాక మళ్ళీ డాడీ ఇంకా బాగా సిక్ అయ్యారనమాట. సో వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళి నాకు కాల్ చేశారు, ఇట్లా డాడీని హాస్పిటల్లో జాయిన్ చేసాము, అర్జెంటుగా రా అని చెప్తే నేను అప్పుడు ఆఫీస్లో ఉన్నాను. 7:30 అవుతుంది ఆ ప్రాంతంలో. ఇంకా నేను వెంటనే ఆఫీస్ నుంచి హాస్పిటల్కి వెళ్తుంటే దేవుడు నాకు చెప్తున్నాడు బేకరీకి వెళ్ళమంటున్నాడు. నేను అన్నాను, బేకరీ ఎందుకు ప్రభా, డాడీ ఎమర్జెన్సీలో ఉన్నారు కదా, నేను హాస్పిటల్కి వెళ్ళాలి కదా అంటే, లేదు బేకరీకి వెళ్ళాను అని చెప్పారు. ఇంకా వెంటనే నేను ఏం చేస్తానంటే సరే అనేసి దేవుడు మాట్లాడుతున్నా కదా 2 times చెప్పారు. బేకరీకి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రెడ్ తీసుకొనేసి ఆటో ఎక్కి అక్కడికి వెళ్ళానండి. నిజంగా నేను వెళ్ళడము ఇంకా అలా 8 అట్లా అవుతుంది. నేను వెళ్తూనే మా డాడీని ఎమర్జెన్సీ వార్డ్ నుంచి నార్మల్ వార్డ్కి షిఫ్ట్ చేశారు. బెడ్ మీద వేస్తున్నారు అనమాట. అప్పుడే ఇంకా డాక్టర్ చెప్పారు, ఇంకా తను కొంచెం నీరసంగా ఉన్నారు, పాలు బ్రెడ్ పెట్టండి అని చెప్పన్నారు అనమాట. అక్కడ వాళ్ళ దగ్గర పాలు ఉన్నాయి కానీ బ్రెడ్ లేదు. ఇంకా నా చేతిలో బ్రెడ్ చూసి మా చెల్లి అన్నది, అక్క బ్రెడ్ తెచ్చింది అనేసి వాళ్ళు నా దగ్గర ఉన్న బ్రెడ్ తీసి ఆ పాలు ఆ బ్రెడ్ తినిపించేసరికి నాకు నిజంగా అండి అసలు కళ్ళలో నీళ్ళు ఆగలేకపోయినాయి. కట్టలు తెంచుకున్నటువంటి దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చేసింది. అంటే నేను వాళ్ళు డాడీ బాగాలేరని ఏడుస్తున్నారు కానీ అఫ్ కోర్స్ అది కూడా రీజన్ అయినప్పటికీ దేవుడు ఆ రోజు నేను ఏడ్చిన ఆ కన్నీళ్ళని చూసి ఆ రోజు దేవుడు నా కోరికని ఇలా తీరుస్తున్నారనేసి నేను చాలా సంతోషపడ్డాను. అసలు మామూలుగా ఆగలేదండి ఆ రోజు దుఃఖం. ఇంకా ఆ రోజు దేవుడు అలా నా కోరిక తీరుస్తొచ్చాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల డాడీకి నేను చాలా దూరం అవుతూ వచ్చాను అనమాట. అక్కడ 11 years వరకు నేను అట్లా మాట్లాడకుండా, అంటే మా హస్బెండ్కి వాళ్ళకి గొడవలు ఇవ్వడంతో దూరం అవుతూ వచ్చాము. నేను చాలా డాడీ కోసం బాగా ఇచ్చేదాన్ని అనమాట. డాడీ ప్రేమ అసలు ఏంటి పొందుకోలేకపోతున్నాను డాడీ అనేసి బాగా ఇచ్చేదాన్ని. ఇంకా నిజంగా చెప్తున్నానండి, అలా ఇంకో 6 months అయినాక డాడీ బాగా సిక్ అయిపోయారు. ఇంకా దేవుడు నాకు స్పష్టంగా మాట్లాడారు, డాడీ ఇంకా అయిపోతారు అని చెప్పేసి. అలా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, నేను మందిరానికి నిజంగా అండి అప్పుడు కూడా నేను లైఫ్ టెంపుల్కి వచ్చాను. ఇంకా డాడీని చూద్దాం అనేసి లైఫ్ టెంపుల్ వచ్చాక మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఇంకా డాడీ అప్పుడు చివరి క్షణాలు అనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బెడ్ చుట్టూ ఉన్నారండి. వాళ్ళందరూ డాడీ అని పలకరిస్తుంటే అసలు కళ్ళు తెరవట్లేదు డాడీ. ఇంకా వాళ్ళు పిలిచేసి పక్కకు జరిగిపోయారు. నేను వెళ్ళిన తర్వాత తన దగ్గరికి వెళ్ళేసి ప్రేమతో నాన్న నాన్న అని 2 times పిలిచానండి. పిలగానే ఇంకా కళ్ళు తెరిచి నన్ను చూశాడండి. ఇంకా చూసి అలానే తన చివరి ఊపిరి వదిలేశాడు. అలా ఊపిరి వదిలేస్తే ఇంకా నేను డాడీకి ఏమో జరిపోతుందని నేను అరిచేసాను. అప్పటికే ఇంకా డాడీ ప్రాణం కోల్పోయింది. వాళ్ళన్నారు ఏం జరిగింది అసలు అంటే, నేను పిలిచాను, వాళ్ళు డాడీ డాడీ అని పిలిస్తే ఇట్లా కళ్ళు తెరిచి నన్ను చూశాడని చెప్పి ఇంకా ఆ రోజు నాన్న ప్రాణం పోయిందండి. కానీ నేను ఇది ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, ఆ చివరి ఆయన ఊపిరి వెళ్ళేటప్పుడు అంతమంది తన సమీపంగా ఉన్న దేవుడు ఆ ప్రేమను పొందుకోవడానికి అక్కడ అర్హురాలనుగా నన్ను చేశాడండి. ఆ ప్రేమ నేను ఎన్ని రోజులు మిస్ అయ్యి ఎంతగా డాడీ కోసం నేను రోధించాను, అది దేవుడికి నాకు మాత్రమే తెలుసు నా పర్సనల్గా. సో అప్పుడు డాడీ దగ్గర వాళ్ళందరూ ఉన్నప్పటికీ, వాళ్ళంతా డాడీకి ప్రియులైనప్పటికీ వాళ్ళు నోచుకున్నటువంటి ఒక అదృష్టాన్ని దేవుడు నాకు ఇచ్చాడండి. దేవుడు ఆ చిట్ట చివరి ప్రేమకు నన్ను అర్హురాలుగా చేసుకొని
నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చిందండి. ఆయన ప్రాణం వెళ్ళేటప్పుడు నేను అక్కడ పక్కన ఉండడం, అది నేను దేవునికి చాలా కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. ఇంకా నేనైతే ఒకటే అనుకున్నానండి, అవును ప్రభు, భౌతికంగా నా డాడీని మీరు తీసుకున్నప్పటికీ మీరు పరలోకపు తండ్రిగా అన్ని విధాలా నాకు సహాయం చేస్తున్నారు. ఈ ప్రేమ కాస్త నాకు బాధ కలిగించినప్పటికీ మీరైతే నాకు మీరే నాకు తండ్రిగా ఉండి నాకు ఎంతో గొప్ప మేలు చేస్తున్నారు ప్రభా. నిజంగా మీరు చేసిన కార్యాలను బట్టి, ఎస్పెషల్లీ మా డాడీ విషయంలో నాకు ఇంతగా కృప చూపించావు తండ్రి, నీకు వందనాలని దేవుని చాలా స్తుతిస్తానండి. మరి దేవుడు కృప నా మీద ఇంతగా ఉన్నందుకు దేవునికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ కేవలం ఆయన మహిమ ప్రభావాలకు మాత్రమే ఈ గొప్ప సాక్ష్యాన్ని, ఎందుకంటే ఒక తండ్రి కూతురి హృదయం ఎంతగా గాయపరచబడిందో అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఈ చిన్న టెస్ట్ మనీని దేవుడికి మాత్రమే సమర్పించుకుంటూ ఒక చిన్న టెస్ట్ మనీ దేవుడు దీవించును గాక. ఆమేనండి. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు.